హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ వీక్ మనకి యూనియన్ బడ్జెట్ అనౌన్స్ చేశారు. మెయిన్గా ఈ బడ్జెట్ ఫోకస్ చేసింది కన్జంప్షన్ సెక్టార్ మీద. దానిలో భాగంగానే గవర్నమెంట్ ట్యాక్సెస్ ని డ్రాస్టిక్ గా రెడ్యూస్ చేసింది. సో ఈ ట్యాక్సెస్ రెడ్యూస్ చేయడం వల్ల పీపుల్ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. డిస్పోజబుల్ ఇన్కమ్స్ అంటే మనం సంపాదించిన ఇన్కమ్ లో ఎంతైతే ట్యాక్స్ కడతామో ఆ మిగిలిన ఇన్కమ్ ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాము. ఈ ఇన్కమ్ ని మనము బేసిక్ నెసెసిటీస్ కి, అలాగే లగ్జరీకి, అలాగే వెహికల్స్ కొనడానికి, అలాగే హౌసెస్ కొనడానికి ఇలా మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఎప్పుడైతే అందరి దగ్గర ఇన్కమ్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి కన్జంప్షన్ సెక్టార్ బూస్ట్ అవుతుంది. అలాగే రియాలిటీ సెక్టార్ కూడా బూస్ట్ అవుతుంది. రియాలిటీ సెక్టార్ కి కూడా గవర్నమెంట్ కొంత బూస్ట్ అయితే ఇచ్చింది. 2 సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కి అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది 1 lakh crores ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇలాంటి రిఫార్మ్స్ వల్ల రియాలిటీ సెక్టార్ కూడా పాజిటివ్ గా అయితే రెస్పాండ్ అయింది. అలాగే మనకి నెక్స్ట్ ఆటో సెక్టార్, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ కూడా పాజిటివ్ గా అయితే రియాక్ట్ అయింది. సో ట్యాక్సెస్ రెడ్యూస్ అవడం వల్ల మనకి కన్జంప్షన్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, అలాగే రియాలిటీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్ గా అయితే రెస్పాండ్ అయ్యాయి. ఇప్పుడు మనం మన బ్రాడర్ ఇండిసెస్ ఎలా రెస్పాండ్ అయ్యాయో చూద్దాము. ఈ చార్ట్ చూడండి, నిఫ్టీ 50 ఇండెక్స్ మంత్లీ చార్ట్ ఓపెన్ చేశాను. సో మంత్లీలో మనకి సెప్టెంబర్ లో అయితే హై ఫామ్ చేసింది. అప్పటి నుంచి కూడా మార్కెట్ అయితే మనకి పడుతూనే ఉంది. లాస్ట్ మంత్ లో కూడా మార్కెట్ లో సివియర్ సెల్ ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ ఈ లాస్ట్ మంత్ క్యాండిల్ స్టిక్ చూడండి, ఇది మనము డోజీ అంటాము. అంటే మనకి ఇక్కడ హైయర్ లెవెల్ లో సెల్లింగ్ అయితే ఉంది, అలాగే లోయర్ లెవెల్ లో కూడా కొంత బయింగ్ అయితే కనిపించింది. బట్ బయర్స్ కానీ సెలర్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ డామినెంట్ గా అయితే లేరు. బయర్స్, సెలర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నారు. సో ఇప్పుడు మనం వీక్లీ చార్ట్ అయితే చూద్దాము. ఈ వీక్ మనకి నిఫ్టీ 50 బులిష్ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసింది. అలాగే వాల్యూమ్ చూడండి, ఈ వాల్యూమ్ మనకి యావరేజ్ వాల్యూమ్ కంటే అబవ్ వాల్యూమే ఉంది. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ లోయర్ లెవెల్ లో మనకి బయింగ్ అయితే కనిపించింది. ఇక్కడ కొంచెం అప్పర్ విక్ అయితే ఉంది, బట్ ఓవరాల్ గా హైకి దగ్గరగా అయితే క్లోజ్ అయింది. దీన్ని మనం బులిష్ సైన్ గా అయితే తీసుకోవచ్చు. జనరల్ గా మనకి ఒక ఈవెంట్ జరిగింది అంటే లాస్ట్ వీక్ మనకి బడ్జెట్ జరిగింది కదా, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ ఏ వీక్ అయితే జరిగిందో ఆ వీక్ యొక్క క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఆ వీక్ యొక్క హై, అలాగే ఆ వీక్ యొక్క లోని మార్క్ చేసుకుంటాము. ఎప్పుడైతే ప్రైస్ ఆ వీక్ యొక్క హై పైన సస్టైన్ అవుతుంది అంటే మనం ట్రెండ్ ని పాజిటివ్ గా చూడొచ్చు. అలాగే ఆ వీక్ యొక్క లో కింద సస్టైన్ అవుతుంది అంటే దాన్ని మనం బేరిష్ గా అయితే చూస్తాము. సో ఇది డైలీ చార్ట్. డైలీ చార్ట్ లో మనం చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి జనవరి 27 లో అయితే ఫామ్ చేసింది. అక్కడి నుంచి ర్యాలీ అటెంప్ట్ అయితే చేసింది. బట్ ఓవరాల్ గా 50-day మూవింగ్ యావరేజ్ కింద, అలాగే 200-day మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ ఇంకా ఉంది. అంటే ఇంకా మనకి ప్రైస్ లో స్ట్రెంగ్త్ కనపడాలి. జస్ట్ మార్కెట్ అయితే చాలా సెల్ ఆఫ్ తర్వాత ఒక ర్యాలీ అయితే కనిపించింది. బట్ అప్పుడే దీన్ని మనం స్ట్రాంగ్ గా చూడలేము. అట్లీస్ట్ మార్కెట్ ఈ పివోట్ అయినా క్రాస్ చేసింది అంటే అప్పుడు మనం స్ట్రెంగ్త్ గా దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ ఇలా ర్యాలీ చేసింది కదా, ర్యాలీ చేసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చి 50-day మూవింగ్ యావరేజ్ పైన హైయర్ లో ఫామ్ చేసినప్పుడు దాన్ని మనం బుల్లిష్ సైన్ గా చూడొచ్చు. ప్యారల్ గా మిగతా ఇండిసెస్ ఇంప్రూవ్ అవడం, అలాగే స్టాక్స్ అనేవి 50-day పైకి రావడం, ఇలాంటి సైన్స్ ని మనం బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. స్టాక్ స్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయంటే బ్రాడర్ మార్కెట్ లో మనకి స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెప్టెంబర్ లో హై ఫామ్ చేసింది. అక్కడి నుంచి అయితే మనకి సివియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. లాస్ట్ మంత్ కూడా ఈ క్యాండిల్ స్టిక్ చూసినట్లయితే మనకి హైయర్ లెవెల్ లో అయితే సెల్లింగ్ కనపడుతుంది. అలాగే లోయర్ లెవెల్ లో కూడా ఇక్కడ ఈ సపోర్ట్ రీజన్ లో మనకి బయింగ్ అయితే కనపడుతుంది. సో మంత్లీలో అయితే మనకి ఇంకా ఎటువంటి స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ కాలేదు. నెక్స్ట్ మనం వీక్లీ చూద్దాం. సో వీక్లీలో చూడండి, వీక్లీలో అయితే మనకి కొంత స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఈ వీక్ ఫామ్ చేసిన క్యాండిల్ స్టిక్ లాస్ట్ 2 వీక్స్ క్యాండిల్ స్టిక్ ని ఎన్గల్ఫ్ చేసింది. అలాగే వాల్యూమ్ కూడా మనకి యావరేజ్ వాల్యూమ్స్ కంటే కూడా హైయర్ గానే ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత బేస్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, డబ్ల్యూ టైప్ బేస్ ఫామ్ చేసింది. సో ఈలో ఆల్మోస్ట్ ఒకే జోన్ లో అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఇండెక్స్ అయితే 50-day మూవింగ్ యావరేజ్ కింద, అలాగే 200-day మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. ఇంకా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ లో ఫార్మేషన్ అయితే చేయలేదు. ఏ పివోట్స్ ని కూడా క్రాస్ చేయలేదు. సో ఇక్కడ కూడా మనం హైయర్ లో ఫార్మేషన్ స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేయాలి. ఈ హైయర్ లో స్ట్రక్చర్ అనేది 50-day మూవింగ్ యావరేజ్ పైన, అలాగే 200-day మూవింగ్ యావరేజ్ పైన ఫామ్ అయ్యి సస్టైన్ అయింది అంటే దాన్ని మనం బులిష్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ 500 కూడా మనకి ఓవరాల్ గా 200-day మూవింగ్ యావరేజ్ కింద, అలాగే 50-day మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. ఇది కూడా కొంత ర్యాలీ అయితే తీసింది. ఇంకా కూడా ఇది వీక్ గానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ పివోట్ దగ్గర అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డౌన్వర్డ్ గ్యాప్ అయితే ఇది ఫిల్ చేసింది. అదొక మనం బుల్లిష్ సైన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ 21,800 అరౌండ్ మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇండెక్స్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ పైన మనకి సస్టైన్ కావాలి. అప్పుడే మనం దీన్ని బులిష్ గా చూడగలము. నెక్స్ట్ మనం సెక్టార్ ఇండిసెస్ చూద్దాము. ఫస్ట్ ఇండెక్స్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఇక్కడైతే మనకి ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంది. ఈ ఇండెక్స్ అయితే బడ్జెట్ రోజు దాదాపు 3% అయితే పెరిగింది. అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఇది 50-day మూవింగ్ యావరేజ్ పైకి, అలాగే 200-day
మూవింగ్ యావరేజ్ పైకి కూడా వచ్చింది. అది మనం బుల్లిష్ సైన్ గా అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కువ సెల్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ సెల్ ఆఫ్ వచ్చింది. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా, దాన్ని కూడా ఇప్పుడు ఈ ఇండెక్స్ అనేది బ్రేక్ చేసింది. సో ఈ సైన్స్ ని మనం బుల్లిష్ సైన్స్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ కూడా ఈ లో నుంచి అయితే మనకి ర్యాలీ అయితే వచ్చింది. బడ్జెట్ రోజు మనకి మోర్ దెన్ 3% అయితే పెరిగింది. బట్ ఈ ఇండెక్స్ అయితే ఇంకా మనకి ఈ రేంజ్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. బట్ 50-day 200-day మూవింగ్ యావరేజ్ కి రావడం అనేది మనం బుల్లిష్ సైన్ గా చూడొచ్చు. అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, డౌన్వర్డ్ గ్యాప్, ఈ డౌన్వర్డ్ గ్యాప్ ని కూడా ఇది ఫిల్ చేసింది. అలాగే వైడర్ రేంజ్ క్యాండిల్ కూడా ఉంది. సో మనం ఈ ఇండెక్స్ ని స్ట్రాంగ్ గా చూడొచ్చు. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్, ఇది కూడా నిన్న ఆల్మోస్ట్ 3% దగ్గరగా పెరిగింది. బట్ కన్జంప్షన్ FMCG కంటే కూడా ఈ ఇండెక్స్ కొంచెం వీక్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఈ 200-day మూవింగ్ యావరేజ్ 50-day మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. ఇంకా ఏ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక పివోట్ అయితే వస్తుంది, ఈ పివోట్ ని ఇంకా బ్రీచ్ చేయలేదు. సో మనం ఈ పివోట్ దగ్గర, అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి. ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్స్ ని అలాగే ప్రీవియస్ రెసిస్టెన్స్ ని ఓవర్కమ్ చేస్తూ పైకి వెళ్తుందో దాన్ని మనం బుల్లిష్ సైన్ గా చూస్తాము. నెక్స్ట్ ఆటో సెక్టార్ కూడా మనకి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. బట్ ఆటో సెక్టార్ కూడా మనకి రెసిస్టెన్స్ అయితే క్రాస్ చేయలేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసినప్పుడే మనకి బ్రాడర్ గా స్ట్రెంగ్త్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రియాలిటీ కూడా సెల్ ఆఫ్ తర్వాత మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. బట్ ఓవరాల్ గా మనకి ట్రెండ్ ఇంకా బేరిష్ గానే ఉంది. ఇంకా మనకి హైయర్ లో అయితే ఫామ్ చేయలేదు. రిమైనింగ్ ఇండిసెస్ అన్ని వీక్ గానే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా మనకి ఇక్కడ చూడండి గ్యాప్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కూడా ర్యాలీ అయితే ఇచ్చింది. బట్ డేలో గమనించినట్లయితే ఇంకా మనకి స్ట్రాంగ్ క్యాండిల్స్ అయితే కనపడట్లేదు. ఇంకా మనకి ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కూడా 50-day 200-day కింద అయితే ఉంది. హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా కొంత అయితే వీకెన్ అయితే అయింది. ఓవరాల్ గా 200-day పైన అయితే ఉంది. నిఫ్టీ ఫార్మా కూడా ఇక్కడ వీక్నెస్ అయితే చూపించింది. 200-day కిందకి వచ్చింది. అట్ ప్రెసెంట్ మనకి ప్రీవియస్ గా ఎక్కడైతే బ్రేక్ డౌన్ చేసిందో ఈ రీజన్ ఇక్కడ మళ్ళీ అది పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఫర్దర్ గా కిందకి మూవ్ అయింది అంటే దాన్ని మనం వీక్ గా కన్సిడర్ చేస్తాము. నిఫ్టీ సర్వీస్ సెక్టార్ ఇండెక్స్, ఈ సెక్టార్స్ అన్ని కూడా ఇంకా కూడా మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. జస్ట్ సెల్ ఆఫ్ తర్వాత ఫస్ట్ ర్యాలీ అయితే మార్కెట్ తీసింది. ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం అప్కమింగ్ వీక్స్ లో అయితే గమనించాలి. PSU ఇండెక్స్ ఇంకా కూడా మనకి వీక్ గానే ఉంది. కమోడిటీ వీక్ గా ఉంది. నిఫ్టీ డిజిటల్ కూడా మనకి అరౌండ్ 200-day పైన అయితే సస్టైన్ అవుతుంది. ఇంకా అయితే ఇక్కడ మనకి స్ట్రెంత్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి, ఇంకా ఈ గ్యాప్ పైన సస్టైన్ కాలేదు. అలాగే మనకి 50-day మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. ఎనర్జీ ఇండెక్స్ ఇంకా వీక్ గా ఉంది. అలాగే ఇన్ఫ్రా కూడా సో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా కనపడలేదు. మెటల్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడట్లేదు. ఓవరాల్ గా అన్ని ఇండెక్స్ లో న్యూ లో అయితే ఫామ్ చేయడం అయితే స్టాప్ అయింది. ఐటీ కూడా ఇంకా మనకి స్టెబిలిటీ అయితే కనపడలేదు. ఇక్కడ చూడండి, ఈ రేంజ్ లో మనకి ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ స్టిక్, అలాగే ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ స్టిక్ అయితే ఫామ్ అయింది. ఇంకా మనకైతే ప్రైస్ 50-day కింద అయితే ఉంది. PSE ఇండెక్స్ కూడా మనకి ఓవరాల్ గా వీక్ గానే ఉంది. సో ఓవరాల్ గా మనకి FMCG అండ్ కన్జంప్షన్ సెక్టార్ మిగిలిన సెక్టార్స్ తో కంపేర్ చేసినప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో వాటిల్లో ఏ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ స్క్రీనర్స్ అని ఉంటాయి. ఇది క్లిక్ చేసుకొని మనం ఇండెక్స్ లో నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రీవియస్ గా నేను కన్జంప్షన్ ఇండెక్స్ గురించి ఒక వీడియో తీసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చర్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా అనేది మనం ఒకసారి చూద్దాము. భారతీయ ఎయిర్టెల్ లో మనకి స్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఏం లేదు. స్టాక్ అయితే ఇంకా మనకి రేంజ్ లో అయితే ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ చూడండి, ఇక్కడైతే స్టాక్ 50-day 200-day మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది. బట్ స్టిల్ దీనికి చాలా రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్టాక్ పైకి అయితే మూవ్ అయింది. కానీ బట్ ఇక్కడ ఈ విక్ చూసారా, ఇది మనకి రిజెక్షన్ సింబల్. ఇక్కడ సెల్లర్స్ అయితే సివియర్ గా సెల్ చేశారు. సో ఇంకా అయితే ఈ స్టాక్ లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే ఏమీ లేవు. ఐటీసీ చూడండి, ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇంకా కూడా మనకి రెసిస్టెన్స్ అయితే క్రాస్ చేయలేదు. వాల్యూమ్స్ అయితే పికప్ అవుతున్నాయి. అది మనకి గుడ్ సైన్. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి, మారుతి సుజుకి. ఇక్కడ నేను స్టాక్ లో స్ట్రెంత్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ ఫాల్ తర్వాత ఇక్కడ ఒక స్మాల్ బేస్ అనేది ఫామ్ చేసుకుంది. ఏ స్టాక్ అయినా ఫస్ట్ ఫాల్ అయిన తర్వాత ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఆ బేస్ తర్వాత ఫర్దర్ గా అది ఎటు మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్దర్ గా ఈ స్టాక్ ఇక్కడ చూడండి, వైడర్ రేంజ్ క్యాండిల్ తో అయితే ఈ బేస్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వాలి అంటే బ్రేక్అవుట్ తర్వాత ఆ స్టాక్ మూవింగ్ యావరేజెస్ మీద సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే హైయర్ లో ఫార్మేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ర్యాలీ తర్వాత స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయ్యి అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అంటే
ఈ స్టాక్ మిగతా వాటికంటే కూడా స్ట్రాంగ్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాండిల్స్ దగ్గర మనకి ఈ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఒకసారి గమనించండి. ఈ వాల్యూమ్ అనేది మనకి పికప్ అవుతుంది, అంటే ఇక్కడ మనకి రియల్ మూవ్ అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది మనం గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దీనికి. సో ఈ జోన్ దగ్గర ప్రీవియస్ గా స్ట్రగుల్ అయిన తర్వాత ఈ జోన్ అయితే గట్టిగా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో దీనికి మనకి ఒకే ఒక్క రెసిస్టెన్స్, ఇది ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్. సో ఓవరాల్ గా హైకి దగ్గరగానే ఈ స్టాక్ అయితే ఉంది. రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ ఓవర్కమ్ చేసింది కాబట్టి దీన్ని మనం చాలా స్ట్రాంగ్ గా చూడొచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ ఇక్కడైతే ర్యాలీ ఇచ్చింది. బట్ ఎప్పుడైనా బాటమ్ నుంచి ర్యాలీ ఇచ్చినప్పుడు మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేవి ఉండవు. జనరల్ గా స్టాక్ ఒకసారి ర్యాలీ ఇచ్చినప్పుడు ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఆ తర్వాత ప్రీవియస్ హై లా క్రాస్ చేసినప్పుడే దాన్ని మనం స్ట్రెంత్ గా తీసుకుంటాము. అలాగే రీసెంట్ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ని అది బ్రేక్ చేయాలి. ఇంకా అయితే ఇది ఏ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండింటిని కూడా అది ఇంకా బ్రేక్ చేయలేదు. టైటాన్ కంపెనీ కూడా కొంత బౌన్స్ అవడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఇది కూడా మనకి స్ట్రాంగ్ క్యాండిల్స్ అయితే లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పర్ విక్ అయితే ప్రెజెంట్ అయింది. సెల్లింగ్ అయితే ఉంది దీనిలో. ఇంకా ఏ రెసిస్టెన్స్ ని కూడా అది స్ట్రాంగ్ గా అయితే క్రాస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, దీని అయితే ఇంకా స్ట్రాంగ్ గా క్రాస్ చేయలేదు. బజాజ్ ఆటో జస్ట్ ర్యాలీ అటెంప్ట్ అయితే చేసింది. ఇంత ఫాలో అయిన తర్వాత ఈ ర్యాలీ అనేది అంత సిగ్నిఫికెంట్ అయితే కాదు. ఇంకా ఫర్దర్ గా కన్సాలిడేట్ అయ్యి అప్పుడు స్ట్రాంగ్ గా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మాత్రం మనం దాన్ని బులిష్ గా చూస్తాము. అలాగే మూవింగ్ యావరేజెస్ పైకి రావాలి. ఇది స్టాక్ ఇంకా కూడా మనకి మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. సో ఇంకా కూడా ఈ స్టాక్ వీక్ గానే ఉంది. సో మన కన్జంప్షన్ సెక్టార్ లో భాగంగా డిమార్ట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం వాల్యూమ్స్ అనేవి పికప్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా 200 డే మూవింగ్ యావరేజ్ కిందే అయితే ఉంది. ఇంకా కూడా ఇది బేస్ అయితే ఫామ్ చేసుకుంటుంది. సో ఈ బేస్ ఒకటి, అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, డౌన్వర్డ్ గ్యాప్. ఆ డౌన్వర్డ్ గ్యాప్ ని బ్రేక్ చేస్తూ అది పైకి సస్టైన్ అయింది అంటే దాన్ని మనం బులిష్ గా చూడొచ్చు. నెస్టిల్ ఇండియా కూడా ఇంకా మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. ఇక్కడైతే వాల్యూమ్ పికప్ జరుగుతుంది. బట్ ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే దీనికి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ యొక్క అప్పర్ విక్ అనేది సెల్లింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏషియన్ పెయింట్స్ కూడా మనకి ఇంకా మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఇంకా కూడా మనకి వాల్యూమ్స్ పికప్ కావట్లేదు. అలాగే క్యాండిల్ స్ట్రెంత్ కూడా ఇంకా కనపడట్లేదు. టొమాటో చూడండి, టొమాటో ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఫాల్ అయితే జరిగింది. ఫాల్ జరిగిన తర్వాత ఇక్కడైతే అది బేస్ ఫామ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా బుల్లిష్ సిగ్నల్స్ అయితే లేవు. ఎందువల్ల అంటే ఇవి మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాయి. 50 డే మూవింగ్ యావరేజ్ కింద, అలాగే 200 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ ఈ ప్రైస్ అయితే ఓవర్ అవుతుంది. సో ఫర్దర్ గా ఇది బేస్ ఫామ్ చేసుకొని బేస్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తూ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ నుంచి మనకి సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇదంతా ఒక జోన్ గా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఒక జోన్ గా తీసుకోవచ్చు. ఈ జోన్ పైన సస్టైన్ అవుతూ ఉంది, మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది అంటే, అలాగే వాల్యూమ్స్ కూడా పికప్ అవుతూ ఉంటే అప్పుడు మనం దాన్ని బులిష్ గా అయితే చూడొచ్చు. ట్రెండ్ ఇక్కడ జస్ట్ బౌన్స్ అయింది. ఇంకా అయితే ఈ ఫాల్ తర్వాత ఒక బేస్ అయితే ఇంకా ఫామ్ చేసుకోలేదు. అదాని పవర్ బేస్ బిల్డింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ ఎటువంటి స్ట్రెంత్ అయితే మనకు కనపడట్లేదు. డిఎల్ఎఫ్ కూడా ఈ ఫాల్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఇంకా అయితే స్ట్రెంత్ అయితే కనపడట్లేదు. ఇక్కడ చూడండి, క్యాండిల్ స్టిక్స్ లో ఇంకా అయితే మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. వరుణ్ బెవరేజ్ కూడా బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ ఇంకా వీక్ గా ఉంది. మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. ఇండిగో ఒకసారి గమనించండి, ఇక్కడ లో ఫామ్ చేసింది. తర్వాత ఈ ర్యాలీ అయితే చేసి అగైన్ ఫాల్ అయింది. ఈసారి ఫాల్ అయినప్పుడు మనకి ఈ లో ఉంది కదా, ఈ లో ప్రీవియస్ ఫామ్ చేసిన లో కంటే కూడా హైయర్ గా ఉంది. సో దాన్ని మనం బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే రేంజ్ ఆఫ్ ద క్యాండిల్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని కూడా మనం బులిష్ సైన్ గా తీసుకోవచ్చు. బట్ ఇంకా కూడా మనకి రెసిస్టెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ రీజన్ బ్రేక్ చేసిందంటే దీన్ని మనం స్ట్రాంగ్ గా చూడొచ్చు. ఐచర్ మోటార్స్ ఇది చూడండి, ఇది ఆటో సెక్టర్ లోనే మిగతా స్టాక్స్ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడైతే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది వైడర్ రేంజ్ క్యాండిల్, అలాగే హెవీ వాల్యూమ్ తో. తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ మీరు గమనించినట్లయితే వాల్యూమ్స్ అనేవి మనకి రెడ్యూస్ అవుతున్నాయి. ఇది మనకి గుడ్ సైన్. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ రీజన్ రీటెస్ట్ చేసింది. దీన్నే మనం రీటెస్ట్ అంటాము. రీటెస్ట్ అంటే బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ రీజన్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయింది అంటే దాన్ని మనం రీటెస్ట్ గా కన్సిడర్ చేస్తాము. సో రీటెస్ట్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది. అలాగే ఈ క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి వైడర్ గా అయితే ఉన్నాయి. వాల్యూమ్స్ కూడా పికప్ అవుతున్నాయి, గమనించండి ఒకసారి. సో దీన్ని మనం స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయాలి. బ్రిటానియా ఇండస్ట్రీస్ బేస్ బిల్డింగ్ చేసుకుంటుంది. ఇంకా కూడా వీక్ గానే ఉంది. టాటా మోటార్స్ కంపెనీ బౌన్స్ అవడానికి అయితే ట్రై చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇక్కడ చూడండి, ఈ అప్పర్ విక్ అనేది మనకి కనపడుతుంది. సెల్
సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేయాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టాటా పవర్ లో మనకి ఇప్పుడే బౌన్స్ కనిపిస్తుంది, బట్ స్టిల్ వీక్ గానే ఉంది. ఓవరాల్ గా మనకి 200 డే 50 డే మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. గోద్రేజ్ కన్జ్యూమర్ ఇక్కడ బేస్ ఫామ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇమీడియట్ గా దీనికి రెసిస్టెన్స్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ పైన అయితే సస్టైన్ కావాలి. అలాగే ఇంకా కూడా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఫాల్ తర్వాత ఇక్కడైతే ఒక బేస్ ఫామ్ చేసుకుంటుంది. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ఒకసారి గమనించండి, ఈ లోయర్ వీక్ ఉంది అంటే దాని అర్థము ఇక్కడ బయర్స్ అక్యుములేట్ చేస్తున్నారు అని. సో ఈ రేంజ్ ని మనం ఒకసారి గమనించాలి. ఎప్పుడైతే మనకి రేంజ్ ని పైకి బ్రేక్అవుట్ ఇస్తుందో దాన్ని మనం బులిష్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఇక్కడ మనకి బౌన్స్ అయితే వచ్చింది, బట్ ఇంకా కూడా మనకి స్ట్రెంత్ అయితే కనపడట్లేదు. ఇక్కడ మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి ఈ రెసిస్టెన్స్ అయినా క్రాస్ అయితే దాన్ని మనం స్ట్రాంగ్ గా చూడొచ్చు. మ్యాక్స్ హెల్త్ కేర్ అగైన్ ప్రీవియస్ పివోట్ దగ్గర అయితే ఇక్కడైతే బౌన్స్ అయితే ఇచ్చింది. 50 డే మూవింగ్ యావరేజ్ పైకి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అనేది దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చు. ఈ గ్యాప్ పైన సస్టైన్ అయింది అంటే దీన్ని మనం బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. టాటా కన్జ్యూమర్ ఇది చూడండి, ఈ స్టాక్ స్ట్రెంత్ అయితే కనపడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గ్యాప్ ని ఇది స్ట్రాంగ్ క్యాండిల్ తో క్లోజ్ చేసింది. సో ఫర్దర్ గా ఈ గ్యాప్ పైన సస్టైన్ అయింది అంటే దాన్ని మనం బులిష్ గా చూడొచ్చు. అలాగే ఈ స్టాక్ 50 డే పైన 200 డే పైన అయితే ఉంది, దాన్ని మనం బులిష్ గా చూడొచ్చు. వాల్యూమ్స్ కూడా మనకి పికప్ అవుతున్నాయి. ఇన్ఫో ఎడ్జ్ ఫాల్ తర్వాత మనకి ఇక్కడైతే ఒక రేంజ్ ఫామ్ చేసుకుంటుంది. 50 డే కిందే ఉంది, ఇంకా స్ట్రెంత్ అయ్యి 50 డే పైకి వచ్చి ఇక్కడ మనకి రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దాన్ని మనం బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. హెవెల్స్ వీక్ గానే ఉంది, ఇప్పుడే కొంచెం స్ట్రెంత్ కనపడుతుంది, బట్ ఓవరాల్ గా ఈ రెసిస్టెన్స్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే దానికి కొంచెమైనా మొమెంటం అయితే వస్తుంది. అపోలో హాస్పిటల్స్ ఈ స్టాక్ ఇక్కడైతే బేస్ ఫామ్ చేసుకుంటుంది. ఓవరాల్ గా మనకి 50 డే కింద ఉండడం వల్ల ఇది మనం వీక్ గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 200 డే మూవింగ్ యావరేజ్ పైన అయితే ఉంది. నెక్స్ట్ మనకి ప్రైస్ యాక్షన్ ఈ బేస్ నుంచి ఎటు వెళ్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. హీరో మోటార్ కార్ప్ ఇది జస్ట్ ఇప్పుడే బౌన్స్ అవుతుంది, ఇంకా కూడా మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. కోల్గేట్ లో కూడా ఇంకా మనకి స్ట్రెంత్ కనపడట్లేదు, ఇంకా కూడా మనకి బేస్ నుంచి అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు. నిఫ్టీ ఆటో ఇండెక్స్ చూడండి, నిఫ్టీ ఆటోలో ఓవరాల్ గా మనకి స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ మారుతి సుజుకి ఆల్రెడీ డిస్కస్ చేసాము. మహీంద్రా ఇంకా స్ట్రెంత్ అవ్వాలి. టాటా మోటార్స్ వీక్ గానే ఉంది, బజాజ్ ఆటో వీక్ గానే ఉంది. నెక్స్ట్ ఐచర్ మోటార్స్ ఇది కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంది. టీవీఎస్ మోటార్స్ కూడా ఇంకా స్ట్రెంత్ అవ్వాలి. మదర్సన్ ఇంటర్నేషనల్ కూడా ఇంకా వీక్ గా ఉంది. హీరో మోటార్ కార్ప్ వీక్ గా ఉంది. బోష్ వీక్ గా ఉంది. అశోక్ లేలాండ్ కూడా ఇంకా మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. భారత్ ఫోర్జ్ వీక్ గా ఉంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా మనకి వీక్ గా ఉంది. అలాగే ఎంఆర్ఎఫ్ వీక్ గా ఉంది. ఎగ్జైట్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా ఇంకా వీక్ గా ఉంది, ఇంకా అయితే మనకి వాల్యూమ్స్ పికప్ కావట్లేదు. అపోలో టైర్స్ ఇది కూడా మనకి వీక్ గానే ఉంది. సో ఓవరాల్ గా మనకి ఆటో సెక్టార్ లో స్ట్రాంగ్ గా ఉండే స్ట్రక్చర్స్ మారుతి సుజుకి అలాగే ఐచర్ మోటార్స్ ఈ రెండు కూడా స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ లేకపోవడం, అలాగే వైడర్ రేంజ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం, వాల్యూమ్స్ పికప్ అవుతూ ఉండడం, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ మీద మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ మీద ఉండడాన్ని మనం స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ అంటాము. ఈ పారామీటర్స్ ఏ స్టాక్స్ లో చూసినప్పటికి కూడా అవి మనం స్ట్రాంగ్ గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ నిఫ్టీ రియాలిటీ చూద్దాం. నిఫ్టీ రియాలిటీ స్టాక్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంకా ఈ స్ట్రక్చర్స్ అయితే మనకి ఇండెక్స్ ర్యాలీ అయింది కానీ ఈ స్ట్రక్చర్స్ లో అయితే ఇంకా మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. డిఎల్ఎఫ్ వీక్ గానే ఉంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇది వీక్ గానే ఉంది, ఇంకా కూడా మనకి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ చాలా ఉన్నాయి, ఇంకా మనకి స్ట్రెంత్ అయితే రావాలి. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ చూడండి, ఇది ఇంకా వీక్ గా ఉంది, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఓబ్రాయ్ కూడా సివియర్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది, ఇంకా బేస్ బిల్డ్ చేసుకోవాలి ఫర్దర్ గా అప్ మూవ్ రావాలి అంటే. ఈ స్టాక్ వీక్ గానే ఉంది. ఫినిక్స్ మిల్స్ ఇక్కడ కూడా మనకి వాల్యూమ్స్ అయితే ఇంకా పికప్ కావట్లేదు. ప్రైస్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఇది కూడా మనకి వీక్ గానే ఉంది. శోభా వీక్ గానే ఉంది. అలాగే రేమండ్ కూడా మనకి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉంది. ఇప్పుడైతే ఇది ఒక బేస్ అయితే బిల్డ్ చేసుకుంటుంది. మహీంద్రా లైఫ్ స్పేస్ కూడా చాలా వీక్ గా ఉంది. సో ఈ స్టాక్స్ మీకు నేను ఎందుకు చూపించాను అంటే, ఒక ఇండెక్స్ ర్యాలీ అవుతున్నప్పుడు దాని యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అంటే స్టాక్స్ కూడా మంచి సెటప్స్ అయితే ఫామ్ చేయాలి. మంచి సెటప్స్ ఫామ్ చేయలేదు అంటే ఆ ర్యాలీ అనేది మనకి సస్టైన్ కాదు. ఆ ర్యాలీ సస్టైన్ కావాలి అంటే మనకి స్టాక్స్ కూడా మంచి సెటప్స్ ఫామ్ చేయాలి, స్ట్రక్చర్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అందువల్ల మనం ఇండెక్స్ ర్యాలీ అయినప్పుడు ఒక్కసారి స్టాక్స్ వచ్చి చూసుకున్నాము అంటే స్టాక్స్ సెటప్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా ఇండెక్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్రాడర్ ఇండెక్స్ కూడా మనకి స్ట్రెంగ్తన్ అవుతుంది. అందువల్ల నేను డీటెయిల్డ్ గా ఎవరీ స్టాక్ స్ట్రక్చర్స్ అనేవి మీకు చూపించాను. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా స్టాక్ చూసినప్పుడు ఆ స్టాక్ స్ట్రక్చర్ వీక్ గా ఉందా స్ట్రాంగ్ గా ఉందా అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఇది ఈ వీక్లీ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.